హాయ్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేము చూడండి తిరుపతికి అయితే వెళ్ళాము. రాయచోటి నుండి అయితే 1:00 అయితే బయలుదేరాము. చూడండి అసలు ఎంత చీకటిగా ఉందో. మేమైతే సుమోలో అయితే వెళ్ళామండి. మేము అలాగే మా చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ, మా ఇంటికాంచి వచ్చేసి మా అన్న వాళ్ళు, అలాగే తమ్ముడు, పిల్లోళ్ళు, వదిన వాళ్ళు చాలా మంది వచ్చినామండి. 20 మెంబర్స్ అయితే పోయాము తిరుపతికి. చాలా అంటే చాలా బాగుంది కదండి క్లైమేట్. మార్నింగ్ వచ్చేసి చూడండి మేము ఇక్కడికి తిరుపతికి దగ్గరికి వచ్చేతలకి 4:10 కల్లా తిరుపతి అయితే చేరుకున్నాం మేము. మధ్యలో రోడ్డు అలాగే క్లైమేట్ పక్కన చెట్లు అవన్నీ బాగున్నాయని వీడియో అయితే తీసుకున్నాము. అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశామండి. నేనైతే తిరుపతిలోనే 2 ఇయర్స్ చదివాను కానీ దేవుని దర్శనానికి అయితే వెళ్ళలేకపోయాను. చూడండి ఇక్కడికైతే మేము 4:10 కల్లా వచ్చేసామండి తిరుపతికి. ఇక్కడ చూడండి మా అత్త అలాగే మా చెల్లెలు, మా మర్దలు ఇద్దరు ఉన్నారు. పక్కనైతే చాలా మంది ఏం లేరు కానీ ఎందుకంటే మార్నింగ్ కదా, చలి అయితే ఎక్కువ చలి అనిపించింది. ఇంకొచ్చేసి మా పిల్లలిద్దరు స్వీటు అలాగే హనీ ఇద్దరైతే కార్లను పడుకొని నిద్రపోయారు. మా చెల్లెల పాప కూడా మా చెల్లెల కూతురు కూడా కార్లను పడుకొని నిద్రపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి మా మరిది చూడండి, వంశీ అనే పిల్లోడు. తనకి వీడియోలన్నా ఫోటోలన్నా భలే పిచ్చండి. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఫోటోలు దిగుదాం అనుకుంటాడు. ఇక్కడైతే మా మరిది అలాగే మా చెల్లెలు వీడియోలు తీసుకోవాలనుకుంటా అంటే మా వారైతే ఫోటో తీశారు. ఇక్కడ వీడియో అయితే చేశారు. చూడండి ఇక్కడైతే మంచు అయితే చాలా అంటే చాలా ఉందండి. మార్నింగ్ టైం కదా. మనం ఒంటరిగా వెళ్ళడం వేరండి. ఫ్యామిలీతో వెళ్తే చాలా అంటే చాలా ఎంజాయ్గా చాలా బాగుంటుంది కదా. ఇక్కడైతే మా మరిది మా చెల్లెలు అయితే ఫోటో అయితే తీసుకుంటున్నారు. పక్కన వచ్చేసి టీ స్టాల్ చూడండి. ఇక్కడైతే మా వారు అలాగే మా చిన్న బాబు ఇంకొచ్చేసి ఇక్కడ అలిపిరి మెట్లు ఉన్నాయి కదా, అక్కడికైతే వచ్చాము. మా వంశీ అయితే వీడియో తీయవద్దా అని పల్లాపు వీడియో తీయమని అయితే పట్టాడు. నేనైతే కొద్దిసేపు అయితే చేశాను. తర్వాత మా మరిది అయితే తీశారు. తర్వాత మా వారు ఇక్కడ అలిపిరి మెట్ల కాడైతే టెంకాయ కొట్టాలి కదా. ఫస్ట్ టెంకాయ కొట్టయితే మనమైతే పైకి పోతాం కదా మెట్ల ద్వారా. ఈ మెట్ల ద్వారా ఎక్కేటప్పుడు అయితే కొంచెం అయితే చూడండి ఇక్కడైతే చిన్న పిల్లలు అయితే ఎక్కలేరు. కొంచెం 5-4 ఇయర్స్ పిల్లలు అయితే ఎక్కలేరు. మనకి పెద్దలకు ఎక్కేకే సరిపోతుంది. మేమైతే చిన్న పిల్లల్ని ఇద్దరినైతే తీసుకెళ్ళాము. మా చెల్లెల బాబుని అలాగే మా బాబుని అయితే తీసుకొని పోయాము. మిగతా పిల్లలను అత్త అలాగే ఇంకొచ్చేసి మా మామ, మా పిల్లలందరూ అయితే కారులోనే పైకి అయితే వెళ్ళిపోయారు. తర్వాత వదిన వాళ్ళు అలాగే మా తమ్ముడు, వదిన పిల్లోళ్ళు ఇద్దరు, ఇంకొక మధ్య వచ్చేసి వాళ్ళ బస్కి అయితే వచ్చారు. నేను చాలా సార్లు ఇక్కడైతే అలిపిరి మెట్ల కాడ టెంకాయ కొట్టుకొని అలాగే వెళ్ళాను. కానీ పైన కొండపైకి అయితే వెళ్ళలేదండి. దేవుని దర్శనం అయితే ఫస్ట్ టైం నాకైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా. ఇక్కడైతే నేను మా చెల్లెలు అయితే టెంకాయ కొట్టుకున్నాము. అలాగే మా అత్తను కూడా పిలిచాము టెంకాయ కొట్టమని. అత్త అయితే కారులో నుంచి అయితే దిగలేదు చలికి. సర్లే పైన కొడుతుందిలే తనని గమ్మునైతే అయిపోయాము. చూడండి ఇక్కడైతే చాలా అంటే చాలా వరకు అంత అయితే ఎక్కువేం జనాలు అయితే లేరు. ఫస్ట్ గేట్లు ఓపెన్ చేస్తానంటే మేమే అండి బయలుదేరింది. ఇక్కడ ఉన్న వాళ్ళం మాత్రమే. ఎందుకంటే త్వరగా వెళ్తే పైన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏడుస్తారని చెప్పేసి మా మరిది అలాగే మా వారైతే ఇక్కడ 10:00 కల్లా కొండపైకి చేరుకోవాలి అని ఇద్దరైతే పందెం అయితే వేసుకున్నారు. వాళ్ళు చేసినట్టే అలాగే అయితే మేమైతే వెళ్ళిపోయామండి. నేనైతే ఒక 50 స్టెప్స్ ఎక్కేతలకి నాకైతే అక్కడికైతే సరిపోయింది. అందరైతే నన్ను ఇక్కడైతే ఎగతాళి చేస్తున్నారు. నువ్వు ఎక్కడ నడుస్తావు, కార్లో పైకి వెళ్ళొచ్చు కదా అని. కానీ నేనైతే నడచాలని అనుకున్నాను. నడిచే వస్తానని చెప్పాను. మా వారు అలాగే మా మరిది చెల్లెలు మరిదులు అందరూ అయితే నన్ను కొంచెం కామెంట్ చేశారు నచ్చలేకుండా ఉన్నానని. చూడండి ఇక్కడైతే కొద్దిసేపు అయితే మా మరిది చిన్ను అయితే వీడియో తీశాడు. అలాగే నేను కూడా కొద్దిసేపు తీశాను. ఇక్కడ చూడండి మా చెల్లెలు అయితే మనమైతే ఇక్కడ పడుకొని అయితే నమస్కరించాలి దేవునికి. ఇక్కడ చూడండి మా చెల్లెలు అయితే మొక్కుంటా ఉంది. ఇక్కడ ఫస్ట్లో నేను కూడా మొక్కాలన్నాను. ఇంకొచ్చేసి మా వారైతే అలాగే నమస్కరించుకో వెళ్ళు అని చెప్పారు.
నా పక్కన చూడండి ఒక ఆంటీ అయితే అప్పుడే మొక్కునైతే లేసారు. తర్వాత అయితే నేను కూడా మొక్కున్నాను. ఇక్కడ మనకి పక్కన కూడా దేవుడిని పెట్టారు కదా! అలాగే మొక్కోవాలని. తర్వాత ఇక్కడొచ్చేసి ఒక దేవుడైతే ఉన్నారండి. ఈ దేవుని కాడికైతే స్వామి మరి మమ్మల్ని ముందర వెళ్ళే వాళ్ళని వెనక్కి పిలిచి గుడి లోపలికైతే వెళ్ళండి అనైతే చెప్పారు. ఇక్కడికైతే లోపలికైతే సెల్ అయితే అలో లేదు. ఇంకొచ్చేసి మేమైతే సెల్ అయితే పక్కన పెట్టేసి లోపలికి పోయి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత ఇక్కడ చూడండి పెద్ద గాలి గోపురం ఉంటుంది గదా! ఇంకొచ్చేసి ఇక్కడైతే మా చెల్లెలు వాళ్ళందరూ అయితే వీడియోస్ అయితే తర్వాత తీస్తుందురు గానీ, ఫస్ట్ అయితే నడచండి అనైతే మా వారు, మా మరిది అయితే అంటూనే ఉన్నారు. నేనైతే వాళ్ళైతే ఒక 10, 15 స్టెప్స్ ఏసిన తర్వాత అయితే నేనైతే వెనకనే ఉన్నాను. చిన్ను కూడా కొద్దిసేపు అయితే వీడియో చేశారు. అలాగే వంశీ అయితే చూడండి పల్లాపు వదిన వీడియో అని అయితే పెట్టాడు. చూడండి ఇక్కడైతే ప్రతి చోటైతే దేవుళ్ళని ఎంత బాగా అయితే చెక్కారో నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా చాలా బాగా అనిపించిందండి. అసలు ఎంత సంతోషం అంటే అంత సంతోషం వేసింది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ అయితే నేనైతే నడిచొచ్చాను గదా! వీళ్ళైతే నేను నడచలేకుండా ఉండాలని ఫస్ట్‌లో అయితే అరుచుకుంటూ నన్నైతే పిలుచుకుంటూ, నవ్వుకుంటూ అయితే పోతున్నారు మా చెల్లెలు అలాగే మా వారు. మబ్బులో కదా వీడియో అయితే అంతగా అయితే రాలేదు. అందుకోసమే వచ్చిన కాడికైతే తీశాను. ఇంకొచ్చేసి మా మరిది కూడా కొద్దిసేపయితే వీడియో అయితే తీశారు. ఫస్ట్‌లో చూడండి ఇక్కడైతే దేవుడైతే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. నెక్స్ట్ డే వచ్చేసి రథసప్తమి. అందుకోసమై అంతగా అయితే భక్తులైతే ఏం లేరు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అసలు జనాలు ఎంతమందొచ్చారంటే చాలా అంటే చాలా ఫుల్లుగా చాలామందైతే వచ్చేసారు. మాకైతే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే రథసప్తమి రోజే మేమైతే దేవుని దర్శనం అయితే చేసుకున్నాము. మా ఫ్రెండ్ అయితే ఒక అక్క అయితే దేవునికైతే మొత్తం టోటల్లీ స్టెప్స్‌కి మొత్తము పసుపు, కుంకుమ పెట్టుకుంటూ మా ముందరైతే వెళ్ళిపోయింది. కొంచెం ఆమెనైతే వీడియో చేయమని చెప్పారు మా వారు. ఆమెను వీడియో చేసేకి మా కాడికి త్వరగా అయితే వెళ్ళిపోయింది. ఎందుకంటే చిన్న పిల్లోళ్ళున్నారు గదా! మేము వాళ్ళని చూసుకుంటూ ఇలా రావాలి కాబట్టి కొంచెం అయితే వెనకబడిపోయాము. ఇంకా ఇక్కడొచ్చేసి మా వారు అలాగే మా మరిదైతే ముందెక్కుతున్నారు. మా చెల్లెలి బాబునైతే వెనకాలైతే బాబైతే తీసుకొస్తున్నాడు వంశీ. మా చెల్లెలు వాళ్ళు త్వరగా వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా త్వరగా నడుసు అంటే నేను, చిన్ను అయితే ఎనకలైతే చిన్నంగా అయితే నడుచుకుంటా వచ్చాము. మా వంశీ అయితే కొంచెం సేపయితే వెనకాలున్నాడు గానీ, మా కాడికి ఫస్ట్ అయితే తనే కొండెక్కేశాడు. తనకి థర్డ్ టైమ్ అంట ఇలాగా స్టెప్స్ మీద నడుచుకుంటూ పోవడం అలిపిరి మెట్ల దావన దేవుని కాడికి. కాబట్టి తనైతే ఆ పిల్లోడైతే చాలా అంటే చాలా ఫాస్ట్‌గా, చాలా స్పీడ్‌గా అయితే నడుచుకుంటూ పోయాడు. ఇక్కడ చూడండి మా మరిది అలాగే మా చెల్లెలైతే నన్నైతే కామెంట్ చేశారు. హాయ్ అండి, బాయ్ అండి అని అలాగైతే కామెంట్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి చిన్ను అలాగే వంశీ అందరూ అయితే నీట్‌గా కూర్చున్నారు. ఇంకొచ్చేసి మా వారైతే పాపము ఒక 300 స్టెప్స్ దాకైతే కూర్చోలేదు. బాబుని నా చేతికి ఇమ్మన్నా కూడా ఇవ్వలేదు. వద్దులే నీకు నడిచేకే బరువుగా ఉంది, నడచలేవు అని మా వారైతే మా సన్నీనైతే తీసుకొని వెళ్లారు. పక్కన చూడండి చిన్న బాబుని వంశీ అయితే తీసుకెళ్తున్నారు. తర్వాత మా సిస్టర్ అయితే ఇక్కడైతే వీడియో చేశారు. చూడండి ఇక్కడైతే ఈ రాళ్ళనేటివి స్టెప్ బై స్టెప్ పెట్టారు కదా! ఒకదాని మీద ఒకటి. ఆ రాళ్ళనేటివి అవి పిల్లలు లేని వాళ్ళుంటారు గదా! వాళ్ళకైతే ఇలాగ పెడతారంట. ఈ ఇయర్ అయితే రాళ్ళట ఒకదాని మీద ఒకటి పెట్టారు గదా! ఆ రాళ్ళని అలాగే నెక్స్ట్ ఇయర్ ఉంటుంది గదా! మనకి ఆ సంవత్సరం వచ్చి చూసుకుంటారంట. అలాగే ఉన్నాయో లేక లేవో అని చూసుకొని అమాయన వెళ్తుంటారంట. అలా పెట్టడం వల్ల పిల్లలు లేని వాళ్ళకి పిల్లలైతే పుడతారని చెప్తున్నారు ఆ రాళ్ళ గురించి. ఇక్కడ చూడండి మా కన్నయ్య అయితే పాపం నిద్ర నుండి అయితే లేసాడు. ఇంకా మా ముందరొచ్చేసి ఒక ఆంటీ అయితే కర్పూరం పెట్టి టోటల్లీ ఇలాగ కర్పూరం పెట్టి మొత్తం అయితే స్టెప్స్ మీదైతే దేవునికైతే ఇలాగైతే వెలిగిచ్చారు. ఈ వీడియో అయితే మా వారైతే చేశారు. చూడండి ఇక్కడైతే మా బాబు మా వారు వీడియో తీస్తుంటే వాళ్ళ నాన్న కాడికి వెళ్ళాలని ఇక్కడైతే ఏడ్చాడు. తర్వాత వచ్చేసి బాబు ఏడుస్తుంటే మా మరిదైతే బాబుని తీసుకొని ఇంకా కుదరదని నడిపిచ్చేశాడు. ఇక్కడికి మాకైతే 1750 మెట్లయితే ఎక్కాము. ఒక 20 స్టెప్స్ అయితే నడిపిచ్చాడు మా మరిది మా కన్నయ్యని. చూడండి పాపం చాలా అంటే చాలా సంతోషంగా బాగా అయితే నడిపిచ్చాడు. మాకైతే
చాలా బాగా అనిపించింది. చూడండి మా బాబు వాళ్ళ నాన్నకాడే ఎక్కువైతే ఉన్నాడు ఈ స్టెప్స్ మీద. నా కాడికి ఈ వీడియో అయితే మా వారు చేశారు. మా చెల్లెలైతే ఇంకా పాపం సారికి మామ అయితే మొయ్యలేడని ఇద్దరమైతే నేను మా చెల్లెలిద్దరము బాబుని చెరో చేయి పట్టుకొని అయితే పైకైతే నడిపించాము. తర్వాత మా వారు మీరు ఆడ ఎత్తుకోలేరని మా వారైతే తీసుకొని అయితే వెళ్ళారు. చూడండి మా వారైతే బాబునైతే తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే ఒక స్వామి అయితే నీ వీడియో చేసుకుంటే పిలిచి మరీ దేవుని కాడైతే మొక్కోమని చెప్పి మరీ పంపించారు. ఇక్కడైతే కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అయితే ఆగాము. ఎందుకంటే ఇక్కడైతే బాగా అయితే ప్రశాంతంగా అయితే ఉంది దేవుని కాడ. అలాగే చిన్న పిల్లలు కదా వాళ్ళు కూడా ఎక్కువ నడచలేరని ఇక్కడైతే కొద్దిసేపు కూర్చొని అయితే వెళ్దామని చెప్పేసాము. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే మా మరిది అయితే వంశీ వదిన నన్నే తీయని పట్టాడు. కొద్దిసేపు అని చెప్పాను. చిన్ను అయితే పాపము ఇక్కడ నిల్చున్నాడు. తనకైతే జ్వరం వచ్చింది అయినా కానీ వచ్చాడు. చూడండి ఇక్కడ మా వారు. అలాగే ఇక్కడ కొద్దిసేపు కూర్చుందామని చెప్పి అందరమైతే అనుకున్నాము. మా వారైతే దేవాని పిలుచు అని అయితే చెప్పారు. దేవా మా చెల్లెలైతే కొంచెం వెనకైతే పడిపోయారు. చూడండి ఇక్కడికి వచ్చినాక మా వారైతే ఇక్కడ ఫ్రంట్ బాగుంది, ఇక్కడైతే వీడియో చేసుకుందాం అని చెప్పారు. తర్వాత ఇక్కడ మా చెల్లెలు మా మరిది పాపం అక్కడికి నడిచే తల్లికి వాళ్ళకి సరిపోయింది. మా మరిది అయితే ఇంక నేను నడవలేనని చెప్పి గమ్మునైతే కూర్చుండేసినారు. మా వారైతే అటు సైడ్ బాగుంది అక్కడ వీడియో చేసేకి. అక్కడ కూడా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది టోటల్లీ ప్లేస్ అయితే. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని అలాగే రెస్ట్ తీసుకొని మేమైతే జ్యూస్ తాగేసి ఆయన వెళ్ళామండి. చూడండి ఇక్కడ టోటల్లీ అయితే ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ అయితే నాకు తెలీదు. మనకి పై కొంచెం పైకి ఇలా వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా కూడా టోటల్లీ లెఫ్ట్ అండ్ రైట్ మనకు వచ్చేసి అన్ని అంగళ్ళే ఉంటాయండి. మనకు చాలా మంది నచ్చలేరు కదా పాపం వాళ్ళకి, అందుకోసమే టోటల్ ఎక్కడ చూసినా కూడా ఏది కావాలంటే అదైతే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హోటల్స్ అన్ని టిఫిన్స్ మనకి మార్నింగ్, అలాగే ఇంకొచ్చేసి ఇదేందో చెట్టు వెరైటీ ఉంది నాకు అదైతే తెలియదు. ఇక్కడ కొద్దిగా పైకి వచ్చినాక ఇక్కడ కృష్ణుడు అండి, శ్రీకృష్ణుడు దేవుడు. అక్కడైతే వీడియో చేయమని చెప్పారు మా మరిది వచ్చేసి మా వారు, కానీ నాకైతే అంత ఓపిక లేదని చెప్పాను. చిన్ను చూడండి ఇక్కడ పాపం నీట్గా అయితే కూర్చున్నాడు. ఇంకొచ్చేసి కొంచెం సేపు ఇక్కడ వచ్చినాక మా చిన్ను అయితే తీశాడు. చూడండి ఇక్కడైతే ప్లేస్ అంతా అయితే ఎంత బాగుందో, అసలు చల్లని గాలి చాలా అంటే చాలా బాగుంది కదండి. నేను ఇది జస్ట్ ఓన్లీ సగం మాత్రమే వీడియో పెడుతున్నాను. నెక్స్ట్ డే అయితే పెడతాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.